దగ్గరుండి చూసుకుంటూ ఉన్నాడు. ఆ మిత్రుడు ఒక కారణం చేత తెలంగాణ మొత్తంగా ఒక ఇన్ఛార్జ్ గా తీసుకొని ఎక్కడైతే ఇలాంటి ఘనమైన కార్యక్రమాలు చేస్తూ ఉంటారో ఆయన గారు ముందు వస్తూ ఉన్నాడు. ప్రతి కార్యక్రమంలో మీరందరూ ఒక్కొక్క అడుగు సహాయంగా తీసుకోవాలి. ఎందుకంటే హైందవత్వంలో ఇప్పుడిప్పుడే మనందరి మధ్య చైతన్యం మొదలైంది. మీరందరూ ఒక్కొక్క కార్యవర్గానికి ఒక్కొక్క అధ్యక్షుడు, ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క అధ్యక్షుడు ఉండడం చేత వాళ్ళ యొక్క నైపుణ్యతను బయటికి తీసి ఒక్కొక్క బాధ్యతని అప్పచెప్పిన అంబికేష్ గారికి నిజంగా ఒక కృతజ్ఞతలు. మంచి సపోర్ట్లు మీరు కొడతారని ఆశిస్తున్నాను. ఎందుకంటే గత సంవత్సరం నుంచి ఎక్కడ లేని ప్రయాణం ఎండలో ఈ మిత్రుడు నా పక్కనే ఉన్నాడు కదా. మేము పిడుగుదాలలో సుమారు 2 కిలోమీటర్ల ఎండలో నడిచాం. భక్తులు మా కాళ్ళ కింద నీళ్లు పోస్తున్నారు. ఇలా పొగలు వచ్చాయి. ఎక్కడి నుంచో ప్రయాణం చేసి పెద్ద పెద్ద సమావేశాలకు వెళ్ళి చెప్పే ఒకే ఒక పదం ఏంటంటే మనందరం భారతీయులము. ఇప్పుడు కాపాడుకోకపోతే ఇంకెప్పుడు కాపాడుకోలేమన్న ఒక నినాదంతోనే మేమందరం హైందవత్వం వర్ధిల్లాలి అంటే ఈ రోజు నిజంగా మనం విజయం సంపాదిస్తున్నామన్న గర్వం కనబడుతూనే ఉంది. ఒక 2-3 సంవత్సరాల క్రితం ఇంతటి ఐక్యత లేదు. మీరు గమనించాలి. శ్రీరాముడి యొక్క గుడి కట్టిన తర్వాత మనందరూ ఈ చైతన్యం మొదలైంది. మీరందరూ ఒప్పుకోకపోయినా 500 సంవత్సరాల బాబ్రీ మసీద్ యొక్క కథని మనం ముగించి అక్కడే రాముడి మందిరాన్ని కట్టాము. మీకు ఒక అంతరైపోయిన విషయం మా సాధువులు మాకు చెప్పదని నేను చెప్తున్నాను. ఈ సంవత్సరము తల్లి సీతామాత యొక్క గర్భగుడి అదే అయోధ్యలో కడుతున్నారు. అంటే అందరిని రప్పించుకుంటున్నాము. మళ్ళీ మనము నా తల్లి జగన్మాత మళ్ళీ సీతామాత మా ఇంటికి రావాలి కదా. ఈ గోదావరి ప్రజలందరి సాక్షిగా ఆ శ్రవణుడు ఆ వానరసేనుడేమో బహుశా. అందుకనే ఈ రోజు ఆ శ్రవణుడు పెట్టిన చిన్న పెట్టు అక్కడ ఇక్కడ కాదు, హైదరాబాద్ లో నేను కట్టబోయే కేదార్నాథ్ క్షేత్రానికి శ్రీ 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 రాజేశ్వరి పీఠాధిపతులు వాళ్ళు కట్టే మెట్టుకి మిగతా సాధువులందరూ కట్టే ప్రతి మెట్టు మీద మీ అందరి బొట్టు ఖచ్చితంగా ఉండాలి. మీరందరూ ఒక్కొక్క కారణ జన్మని వెతుక్కోండి. తల్లి యాకేశ్వరి నేను ఎందుకు చెప్తున్నానంటే ఆయన ద్వారా రావడం జరిగింది. అదే ఫాలో చేస్తూనే ఉంటాడు. నేను ఎవరి ఫోన్ గొప్ప లేకుండా ఆయన అయితే లేకపోతే తప్పదు. ఎందుకంటే కమ్యూనికేషన్ ఉంటాం. ఒక వర్గానికి ఆయన బాధ్యత అప్పచెప్పాను. ఆయన ఏ ఆపదలో ఉన్నాడు, ఏ మంచిలో ఉన్నాడు, చెడులో ఉన్నాడు అని తెలుసుకునే బాధ్యత మన అందరికి ఉన్నది. మిత్రులారా, అమ్మలారా, అక్కలారా, ఒక మాట మీ అందరికి చెప్పబోయేది ఏంటంటే ఎక్కడైనా ఆపద ఉన్నది అంటే కనీసం గ్రూప్ లో షేర్ చేయండి. నేను మాటిస్తున్నాను కదా, హిందూ ధర్మం వైపు ఎవరైనా వస్తే మాత్రం నేను బాగా తీసేస్తా అమ్మా. నేనైతే దానికే సంతోషించుకోండి. మీ అందరికీ తెలిసిందే నేను నా హిందుత్వం ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చేసి మనందరం అన్నవాడికి ఇక్కడ చోటే, కానీ మీరెవరు అన్నవాడిని మాత్రం తలలు తీసేలాగా వదిలిపెట్టను. అందుకే హర 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 అంటాను నేను. ఎందుకంటే మనకు జై శ్రీరామ్ అనేది కేవలము మనం బాగున్నామా లేదా అంటే జై శ్రీరామ్ అనడం మనకి. ఎవరైనా కూడా కాదు కుదరదు అని చెప్పేసి విధంగా మాటలు మాట్లాడితే మాత్రం 3 సార్లు హర హర అన్నానంటే 4వ హర ఆయన తల మన త్రిశూలం దగ్గర ఉండాల్సిందే. ఆ విధంగా మనము ఇక పైన చైతన్యం తెచ్చుకుంటామా? ఈ శ్రవణుడికి మనందరం సపోర్ట్ చేస్తామా? ఆ శ్రావణికి మనం ఆ కారణ దేవుడికి సపోర్ట్ చేస్తామా? చేతులు ఎత్తిన ప్రతి ఒక్కరు ఖచ్చితంగా 100 చేతులను తీసుకురావాలి. ఇక్కడికి సాధువులను తెచ్చే బాధ్యత మా అందరికి అప్పచెప్పండి. మేమందరం ఎప్పుడూ మా తల్లి గర్భంలో బయటికి రాగానే మొట్టమొదట ఆ పరమాత్ముడు గీత గీసిండొచ్చు. మాకు మీ జీవితం, మీ గమ్యం ఏ రాళ్ళకో, ఏ రప్పలకో, ముళ్ళులకో అంకితం అయిపోవచ్చును. కాబట్టి 5 సంవత్సరాల లోపే మీ అమ్మ ఒడిలో ఉన్న స్వర్గాన్ని చూడండి అన్నాడు. అడుగడుగున సాధువుల కాలాన్ని చెప్పుకుండకుండా ఈ రోజు నరకయాత్ర అవుతున్నారు. ఎవరి కోసమో తెలుసా? అలా నా తల్లి పడ్డ భూమిలో ఈ భారతదేశంలో ఏ ఆడబిడ్డ పడకూడదు, భవిష్యత్తు బలంగా ఉండాలని, ధర్మం సురక్షితంగా ఉండాలని సాధు సత్పురుషులందరినీ పరమాత్ముడు ఏరి కోరి మరి పుట్టిస్తాడు. మీ అందరికీ తెలిసిందే కదా. ఓ అన్నయ్య మీరందరూ చూసారా? చూడలేరుగా. ఓ రామదాసు మీరందరూ చూసారా? మీరు చూడలేరు కదా. మరి వాళ్ళు కట్టిన పవిత్ర వాళ్ళకి
మీరందరూ దానికి సహకరించాలా, మీరందరూ దానికి ముందు రావాలా. ఇది సభ కాదు, ఇది కార్యక్రమం కాదు, ఇది మన రక్తపు ప్రతి బొట్టు బొట్టు కొడితే ఎలా ఉంటారు మనందరము? హిందువులా, చస్తే కూడా హిందువులా. ఈ భూమి ఎవరిది? మనది. ఈ జాతి నీతి ఎవరిది? మనది. మన పరంపర, ఋషి పరంపర. నా దృష్టిలో ప్రతి ఒక్కరు కారణంతోనే పుడతారు. కాబట్టి ఒక యాగం జరిగిన ప్రదేశంలో నేను నా నోటి ద్వారా ఒక సత్య మాట మాత్రమే చెప్పింటాను. నేను అవునన్నా కాదనుకున్నా ఈ మహాక్షేత్రం 3 నుంచి 5 సంవత్సరాల్లో ఖచ్చితంగా గోదావరి నదికి పేరు తెస్తుంది. రాజా శ్యామలాదేవి సాక్షిగా మాటిస్తున్నాము. మేము మాటించామంటే మా తండ్రి పరమశివుడు త్రిశూలాన్ని పైకి చూపించినట్టే. ఎక్కడ కూడా నేను అదనపు ప్రసారానికి రాను. ఒకసారి సభ వచ్చాము అంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా ఎందుకు నేను పుట్టామా అని అనుకునే విధంగా నేను బిహేవ్ చేసేంత వీరందరూ ఇంత స్పష్టమైన సువిశాలమైన ప్రాంతాన్ని కాపాడుకుంటారు కదా. ఈ భూమి ఎంత అదృష్టం మిత్రులారా. మీరు అనుకుంటున్నారు ఇక్కడ శ్రవణుడు ఈరోజు యజ్ఞం చేశాడని. ఎవరికి తెలుసు? ఒకప్పుడు ఆ శ్రవణుడే ఈ గోదావరి కై మొత్తానికి రాజు అయి ఉండవచ్చును. మీ అందరి రుణభాగ్యత కోసం వచ్చి ఉండవచ్చును. ఆయన రుణంలో అందరూ ఉండవచ్చును. ఆ రుణాన్ని తీర్చుకోవడానికి మాకు సరిపోతలేదు మిత్రులారా. బలము అంటే మేమందరం వెన్నుపూసై వచ్చి ఉన్నాము. మేమందరం వెన్నుపూసలా ఉన్నాము అంటే ఆయన గారికి తిరుగులేదు అని అర్థం. ఇకపైన విజయం మనదే, విజయం మనదని తెలిసి శత్రువులు బాంబు వేయడానికి తిరుగుతున్నారు. వాడు మనల్ని ఎదుర్కొనేది ఇంతవరకు ఎవరికి లేదు. ఈ భారతదేశాన్ని ఎదుర్కొనేది ఎవరికి లేదు. ఇప్పుడు మట్టి సభ బతుకుతారు అందరూ. మనం ఈ మట్టిలో పుట్టిన తొలి బిడ్డలమా కాదా? కాబట్టి మనందరం పౌరుషంగా ఉండాలా, ఉండి తీరాలా, ధర్మాన్ని కాపాడాలి. యాగేష్ గారికి ఒక కారణ జన్ముడికి మంచి సత్కారం మేము నోటి ద్వారానే ఇస్తాం. ఒక గురువు గారు ఏంటంటే అమ్మ 4 మాత్రమే వస్తువులు ఈ రోజు ఉంటాయి, అయిపోతాయి. అలాగా ఆ కారణ జన్ములందరికీ నిజమైన కారణం పరమాత్ముడు ఇవ్వాలని చెబుతూ ధర్మాన్ని మనందరం స్థాపించాలని చెప్పేసి ఎప్పుడూ నేను చెప్పే ఒకే ఒక మాట మీ అందరికీ వినిపించి చెబుతాను. ధర్మం రక్షతి రక్షత. మీరు అన్నవలసిందిగా కోరుతున్నాం. ధర్మం రక్షతి రక్షత, ధర్మహింస సరైవ చ, ధర్మం సంస్థాపనం సంభవామి యుగే యుగే, సంభవామి యుగే యుగే. ఈ యుగాన్ని మనం కాపాడుకోకపోతే మన అక్కలకి, చెల్లెలకి, చిన్న చిన్న అల్లుళ్ళకి, మనవళ్ళకి భవిష్యత్తు చాలా చాలా ఇబ్బంది అవుతుంది. మీరందరూ ఇప్పుడు బలంగా ఉండేదైతే భవిష్యత్తు బలంగా ఉంటుంది. మళ్ళీ మనందరం పుట్టేది వాళ్ళ కడుపులోనే. కాబట్టి ఇది మన భవిష్యత్తు. సరేనా? ధర్మాన్ని కాపాడుకుందాం. యాగేష్ చాలా మంచి కృతజ్ఞతలు మిత్ర. నువ్వు చేసిన ప్రయత్నం, ఆయన చేసిన బలం. అంబికేష్ గారితో ఎక్కువ టచ్ లో ఉంటాడు, నాతో తక్కువ టచ్ లో ఉంటాడు. దానికి కొంచెం ఈగోలా ఫీల్ అవుతున్నాను. ఎలా ఫీల్ అయినా సరే ఈ రోజు మేమందరం రావాల్సిన సమయానికి వచ్చి చేరాను. శ్రవణ్ కుమార్కి కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు మిత్ర. శుభము యామి. ఏదైనా ఎక్కువ మాట్లాడానా? మీరు మాట్లాడాలన్నా నేను భయపడను. కాబట్టి మన అందరినీ వీరత్వం, త్రిశూల వ్యూహం అర్థమైందా తల్లి? అందరికి శుభాశిష్యులు. మిత్రులు మాట్లాడతారట, వినండి మీరు కూడా. రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి తెలంగాణ యొక్క రాష్ట్రానికి కార్యదర్శిగా చేపట్టేటువంటి యాకేష్ కుమార్ అని పూర్వాశ్రమ నామము. ఆ యొక్క యాకేష్ కుమార్ కి రాజరాజేశ్వరి యొక్క శక్తి పీఠాధీశ్వరుడు పరమ పూజ్యశ్రీ శ్రీ యోగి అంబికేశ్వరానంద స్వామిజీ అను మేము రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి జాతీయ అధ్యక్షులుగా మేము ఉన్నప్పటికీ ఒక కఠోరమైన సాధనలో జాతీయ అధ్యక్షుల వారికి అఖండ భారతానికి ఇన్ఛార్జి వారు. ఇందాక వారు చెప్పింది రాష్ట్రానికి రాబోయే రోజుల్లో దేశం కోసం, ధర్మం కోసం మేము పరిక్రమ చేస్తున్న నేపథ్యంలో రాజరాజేశ్వరి శక్తి పీఠాధీశ్వరుడు అయిన మేము మీకు కొన్ని సమయాలలో మేము స్పందించలేని సమక్షంలో మా యొక్క ఇన్ఛార్జిగా శ్రీ 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 శివప్రియానంద స్వామి రాజరాజేశ్వరి పీఠానికి కాబోయేటటువంటి ఉత్తరాధికారిగా మేము ఎప్పుడో ప్రకటించి ఉన్నాము. కాకపోతే అది హైదరాబాద్ పట్టణంలో జరిగింది. మరొక్కసారి మీ ప్రాంతానికి నేను చెబుతున్నా, రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ధర్మం కోసం, దేశం కోసం
మాట్లాడితే తప్పకుండా వారి చర్మం వెలిసి శ్రీరామచంద్రుడికి వారికి చర్మముతో పాదుకులు కట్టి అయోధ్యకు తీసుకెళ్ళి వారికి అర్పితం చేస్తామని ఇదే యొక్క రాజశ్యామలాదేవి యొక్క యాగం జరిగిన వేదిక నుంచే మేము చెబుతున్నాం. దేశం మాది, ధర్మం మాది. ఇక్కడ తీసుకునే ప్రతి పౌరులు భారత మాత ముద్దు పెట్టే. కాబట్టి చైతన్యం వచ్చింది. శివప్రసాద్ గారు చెప్పినట్టు మన దేశం కోసం, ధర్మం కోసం ఎవరైనా హిందువులు ఇబ్బంది పెడితే తక్షణమే మాకున్నటువంటి గ్రూపులను తెలియజేయండి. అరసెకండ్ కూడా ఆలస్యం చేయకుండా వస్తాం. శ్రీరామచంద్రుడి యొక్క వారసులుగా ధర్మ సంస్థాపనకై యావత్తు సాధు సంతులు, పీఠ మఠ ఆశ్రమాధిపతులందరూ కూడా మీకు రక్షణగా ఉంటూ మిమ్మల్ని ధర్మము బోధిస్తూ ధర్మ సంస్థాపన చేస్తూ మన తల్లి భరతమాత రుణము తీర్చుకుందాం. మరొక్కసారి తెలంగాణ రాష్ట్రానికి కాదు, మన శివప్రియానంద యావత్తు దేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి శ్రీరాజరాజేశ్వరి త్రిరాజేశ్వరు శ్రీ 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 యోగి అంబికేశ్వరానంద స్వామీజీ ప్రతినిధి. అది మీరందరూ గ్రహించండి. ఇలాంటి కార్యక్రమాలు దేశం మొత్తం చేస్తాం. దేశ రూపురేఖలు మార్చి ధర్మ సంస్థాపనకు రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి శ్రీరామచంద్ర భూమి ధర్మభూమిగా, వేద భూమిగా, కర్మభూమిగా మారేంత వరకు మాలో ఉన్నటువంటి శక్తిని తపోనిష్ట బ్రహ్మనిష్టను దారపోస్తాం. కాబట్టి మీ అందరినీ కూడా ఈ రోజు ఇంతమంది పీఠ మఠ ఆశ్రమాధిపతులు సందర్శించారంటే ఇక మీ జన్మము ధన్యమైనట్టే. మరొక్కసారి మీ అందరికీ కూడా రాజశ్యామలాదేవి యొక్క ఆశీస్సులు. ఇక్కడికి వచ్చినటువంటి గురువులందరూ కూడా చెప్పేది ఏమిటి అంటే మన ధర్మాన్ని ఆచరించండి, మన ధర్మాన్ని బోధించండి, మన ధర్మం యొక్క పరమ పవిత్రమైనటువంటి పరమానందాన్ని, ఆచార సంస్కృతులను మన బిడ్డలకు నేర్పించండి. నేటి బాలలే ఈ రోజు మనం ఉన్నాం, రేపటి ఏమంటారు? అందుకే యుద్ధంకి సమీకరించి ఏ యుద్ధం కోసము? ధర్మ యుద్ధము కోసము. ఈ గడియ నుంచి నీవు నీ ఇంటిలోపే ఎవరు నీ ఇంటిలోపే కులము బయట గడప అడుగు పెడితే హిందువులం, భారతీయులం, భారతమాత ముద్దు పెట్టాం. కాబట్టి భారత్ మాతాకి జై, జై శ్రీరామ్ అనే నినాదాలతో ప్రతి ఒక్క పౌరులు ముందుకు వస్తే త్వరలో మనం హైదరాబాద్ లో జగద్గిరిగుట్టలో కేదార్నాథ్ క్షేత్రం మీరే చెబుతున్నా. ఇప్పటి వరకు నేను 2 సంవత్సరాలు ఈ దేశంలో చేసిన పాదయాత్ర ఒకటైతే ఈ క్షేత్రంలో అఖండ విజయ యాత్ర పూరిస్తారని రాష్ట్రీయ సాధు సంరక్షణ సమితి ఆంగ్లేయ పీఠాధిపతులు సాక్షిగా వారు మాకు తెలియజేశారు. మీ యొక్క విజయ యాత్రలో మీరున్నట్టుగా రాజరాజేశ్వరి పీఠాధీశ్వరులు ఎప్పటికీ ఉంటారు. కాబోయేటువంటి ధర్మ సంస్థాపన మన తరాలకు నిలబడిపోయేటువంటి అఖండ జ్ఞానాన్ని ఇద్దాం. దానికి మేము సిద్ధంగా ఉన్నాం. చలో అయోధ్య, చలో అయోధ్య. త్వరలోనే హైదరాబాద్ కేదార్నాథ్ క్షేత్రంలో మనందరం కలుద్దాం. అఖండమైనటువంటి ధర్మ స్థాపనకి శ్రీకారం చూద్దాం. భారత్ మాతా కీ జై శ్రీరామ్, జై శ్రీరామ్.